అండ్ ఎక్విప్మెంట్స్లో కూడా ఉంటున్నాయి హార్ట్ బీట్ని చూసుకునేది. సో ఎంత హార్ట్ బీట్ వరకు వర్కౌట్ చేయడం అనేది హెల్దీ, సేఫ్? అంటే ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఏంటంటే, ఓకే ఐల్ కమ్ టు ద స్మార్ట్ వాచ్ పార్ట్. జనరల్గా ఏంటంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ అంటే మరీ తేలిగ్గా ఉండకూడదు, మరీ హార్డ్గా కూడా ఉండకూడదు. సో నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనే ఫీలింగ్ మనకు కలగాలి, కొంచెం చెమట పట్టేలాగా ఉండాలి. మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఫుల్ సెంటెన్సెస్ కంప్లీట్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే, అర్థమైంది కదా? మనం తీరిగ్గా రిలాక్స్డ్గా కూర్చునే కబుర్లు చెప్పుకుంటూ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూ నడిచేది ఆ లెవెల్ ఆఫ్ సివియరిటీ సరిపోదు, కొంచెం పెంచుకోవాలి. మనం కొంచెం బ్రిస్క్ వాక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ మాట్లాడతాం చూసారా, ఆ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ వరకు చేయాలి. దట్స్ వాట్ ఈజ్ రికమెండెడ్. ఎవరైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అన్డ్యూగా ఆయాసం అనిపించినా, చెస్ట్లో పెయిన్ అనిపించినా, కళ్ళు తిరగటం లాగా అనిపించినా వెంటనే స్లో డౌన్ అవ్వటం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీ షుడ్ గో బై సిమ్టమ్స్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నా రెండోది, ఇఫ్ యూ కమ్ టు హార్ట్ రేట్, ఇప్పుడు స్మార్ట్ వాచెస్లో మన హార్ట్ రేట్ మానిటర్ చేసి చూడాలంటే నార్మల్గా వి కాల్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ టార్గెట్ హార్ట్ రేట్ అండి. అంటే ఇప్పుడు 50 సంవత్సరాల వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, 220 మైనస్ 50, సో దట్ కమ్స్ టు సో దెర్ ఈస్ ఎ ఫార్ములా 170. ఓకే, 170. ఆ 170లో 70% ఆఫ్ ది హార్ట్ రేట్ వచ్చేలాగా మనం ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే, సో అంటే 70% అంటే 70 ప్లస్ 70 అంటే అరౌండ్ 120 హార్ట్ రేట్ ఫర్ 50-year-old పర్సన్. ఆ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ వీ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఫర్ హాఫ్ అన్ అవర్ అన్నమాట. సో వాట్ ఈస్ దట్ ఫార్ములా సార్? 220 మైనస్ హార్ట్ రేట్, సారీ 220 మైనస్ ఏజ్ అండి, ఏజ్. సో దట్స్ ది టార్గెట్ హార్ట్ రేట్. ఓకే, దానిలో 70% అండి. ఓకే, సో 50 years పర్సన్ తీసుకుంటే 220 మైనస్ 50 దట్ ఈస్ 170. 170లో 70%. ఓకే, సో దట్ ఈస్ రఫ్లీ అరౌండ్ 120కి వస్తుంది. 120. సో అరౌండ్ ఆ లెవెల్ ఆఫ్ హార్ట్ రేట్ ఉంటే దట్స్ గుడ్ ఎనఫ్ టు బర్న్ మోర్ క్యాలరీస్ అండ్ దట్ షుడ్ బి మెయింటైన్ ఫర్ సమ్ టైమ్. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మెయింటైన్ చేసుకోగలిగితే స్మార్ట్ ఎరా సార్. హౌ యాక్యురేట్ ఆర్ దీస్ యాపిల్ వాచ్ కానివ్వండి, స్మార్ట్ వాచెస్ కానివ్వండి, మన పల్స్ రేట్ని, మన వైటల్స్ని చెక్ చేస్తూ మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. సో జనరల్లీ దే రీజనబుల్లీ యాక్యురేట్ అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వాట్ ఐ సజెస్ట్ పీపుల్ ఈస్ డోంట్ బి బౌండ్ బై ద డివైసెస్ అండి. నేను చెప్పింది కూడా అందుకే, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడల్లా మన హార్ట్ రేట్ చూసుకుంటూ 10 పెరిగిందో 5 పెరిగిందో, అందుకని అలాగే డోంట్ బి బౌండ్ బై దట్. గో బై యువర్ కంఫర్ట్ లెవెల్. మన సిమ్టమ్స్ బట్టి మనం కొంచెం ఆయాసం వస్తుంది, మరి పడిపోయి చేయలేనంత లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాదు, బట్ అట్ ద సేమ్ టైం ఏదో మరీ రిలాక్స్డ్గా నడుస్తున్నట్లు కూడా కాదు. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అండి.